ఒకవేళ నువ్వు యాక్టర్ కాకపోయి ఉంటే లేదా యాక్టర్గా సక్సెస్ అయి ఉండకపోయి ఉంటే ఏమయ్యేవాడు? ఇది మాత్రం కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే నేను ఊహించలేను. ఏదన్నా ఒక సెకండ్ ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుందిగా, ఏదో క్రికెటరా లేకపోతే బిజినెస్ మ్యానా, అసలు ఆలోచన కూడా లేదా, రాలేదా? ఇంతవరకు కాదు అది ఆఫ్ లేట్ ఇప్పుడు. ఎందుకంటే బహుశా ఒక పర్టికులర్ సెగ్మెంట్ కొంత ఏజ్ వచ్చింది ఇప్పుడు ఆలోచిస్తున్నా, ఇక నుంచి నెక్స్ట్ ఏంటి అన్నది ఇప్పుడు ఆలోచిస్తున్నా. కానీ అంతకుముందు అయితే ఈ ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఐ కుడెంట్. ఓకే. ఆఫ్టర్ 10 years వాట్ ఈజ్ రాజీవ్ కనకాల? ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years సేమ్ యాక్టరే, బహుశా డైరెక్షన్లోకి ఓకే మెల్లగా. అదే ఎందుకంటే చేయొచ్చు, బట్ ఏంటంటే బోల్డంత ఫండ్స్ కానీ ఇంకోటి బోల్డంత ఇవి కావాలి. మనకు నచ్చినట్టుగా చేయడం కుదరదు ఇక్కడ. మనకు నచ్చింది పక్కన వాళ్ళకి నచ్చదు ఆటోమేటిక్గా. సో నాకు నచ్చినట్టుగా చేసుకోవడానికి టైం పడుతుంది, అన్నీ సమకూర్చుకోవాలి. నీకు బిగినింగ్ నుండి అంటే నీ టీవీ కెరీర్ నుంచి స్టార్ట్ చేసావు కదా, అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా నీకు టచ్లో ఉన్న మనుషులు, ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, బాగా క్లోజ్గా టెక్నీషియన్సా ఎనీబడి, ఆర్టిస్టులు కావచ్చు, ఇప్పటికి అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ? అంటే ఇన్స్టిట్యూట్ మనకి దీంట్లో రాఘవ ఒకడు, వినయ్. ఇన్స్టిట్యూట్ వాళ్ళ గురించి కదా మాట్లాడు. రిలేషన్ ఆర్టిస్టులు కావచ్చు, సపోజ్ మీర్ గారు, సమీర్ లాంటి ఇంకెవరు, మీర్ గారు, కెమెరామెన్ మీర్ గారు తోటి సేమ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను టచ్లో అలాగే ఉంది. అలాగే రుక్మిణి కృష్ణ గారు. ఓకే. డైరెక్టర్లు ఆర్టిస్టుల పేర్లు చెప్పు. ఆర్టిస్టుల పరంగానా? ఆర్టిస్టుల పరంగా శృతి, ఓకే, ఇంకో సుందరయ్య గారు, ఇంకో పెద్దవాళ్ళు అంతా కొంతమంది ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు. ఓకే ఓకే. అడపా మామూలుగా ఒకసారి ఎదిగిపోయినాక గ్యాప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఎవరు బిజీ వాళ్ళది, ఎవరి లైఫ్లో వాళ్ళు. బట్ ఎక్కడ కలిసినా హ్యాపీగా మాట్లాడుకో. అయితే రెగ్యులర్గా మాట్లాడుకోవడం, అది ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి మాట్లాడుకోవడం తప్ప ఆర్టిస్టులు వాళ్ళతో రెగ్యులర్ టచ్లో అలా బాగా రెగ్యులర్గా మాట్లాడుకునేదంటే రఘుబాబు గారితో. ఓకే. ఆయన టీవీ నుంచి వచ్చాడు. టీవీ నుంచి కదా, ఆయన సినిమా నుంచి వచ్చి ఉన్నాడు. బట్ టీవీలో వచ్చిన తర్వాత ఫేజ్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఆయన ఫోన్ చేస్తాడు, బాబు అంటాడు. బాబు 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 బాబు, మా సంబోధన అంతా ఇలాగే ఉంటుంది. బాబు 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 అంటే ఎక్కువసేపు ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు ఓన్లీ బాబు అనుకునే దాని మీద ఉంటాం. బాబు 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 ఇలాగే. అంటే ఎక్స్ప్రెషన్ అంతా ఓన్లీ బాబు పదం మీద కమ్యూనికేట్ చేసుకుంటాం. అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి రాజా ఇది సాధించాను, అది సాధించాను, ఇలా ఏదో చెప్పుకోవడానికి చేసింది మంచో చెడు చెప్పుకోవడానికి మనిషి కావాలి కదా. బాగా స్త్రీ వయస్సు మగాడి సంపాదన అడగొద్దన్నది పాత పద్ధతి. పర్లేదు, ఇప్పుడు అంత పద్ధతులు మారాయి కాబట్టి నువ్వు సమాధానం చెప్పవచ్చు. మీ ఇద్దరు ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు? తనే. వెరీ గుడ్. ఏముంది బ్రదర్, తప్పే ఉంది. ఒక్కొక్కళ్ళకు ఒక టైం ఉంటుంది. ఒక టైం, ఒక ఫేజ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఒకళ్ళు బిజీగా ఉంటారు, ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఎస్, దాంట్లో అడ్మిట్ చేయడానికి తప్పే ఉంది. గుడ్. అంటే నీకు ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా తను కెరీర్ నన్ను ఓవర్టేక్ చేస్తుంది తను అన్న ఎప్పుడైనా ఈగో ఫీలింగ్? అది బేసిక్గా అదే చెప్తున్నా. ఒకవేళ ఉండుంటే ఈ పాటికి ఇంతకాలం ఉండేవాళ్ళం కాదుగా. తను గ్రేట్ అండి. ఇప్పుడు నన్ను తక్కువ అంటే నాకు బాధ, కానీ ఒకళ్ళని గ్రేట్ అనిపించడానికి కంపారిజన్ లెవెల్లో ఎప్పుడైనా మనిషికి ఎప్పుడు బాధ అనిపిస్తుంది చెప్తా. టీనా గ్రేట్, రాజీవ్ తన పరిస్థితి తను గ్రేట్. లేదు టీఎన్ఆర్ కన్నా రాజీవ్ గొప్ప. ఇప్పుడు కంపారిజన్ వచ్చినప్పుడు అప్పుడు అసూయ వస్తుంది. సంబంధమే లేదు. జనాలు అనుకుంటారు అనుకోని, మీ ఓపిక, మీ ఇష్టం, మీరు అనుకున్నంతకాలం అనుకోండి, ఏముంది. సో తప్పే ఉంది, నా వైఫేగా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇంకా మోర్ పాజిటివ్ ఓకే అనుకోండి. సో అలా పాజిటివ్గా అనుకున్నాను. బయట జనాలు ఏంటంటే బయట జనాలు ఈ మాటలు ఎక్కువ వినపడతాయి కదా, ఇలా ఇలా ఇలా. ఈ మాటల వల్ల కొన్నిసార్లు డిస్టర్బ్ అయ్యి, ఏం నిజమే
మనకు ఫీలింగ్ వచ్చేస్తుంది. తెలియకుండా చిన్నప్పుడు ఒక కథ ఉంది, ఎంతటి వాడికైనా మాయ చేయొచ్చు, మభ్య పెట్టచ్చు అన్నాను. అయ్యవారు ఓ పక్క ఊళ్ళో ఏదో యాగం ఏదో చేసి అంత, అప్పట్లో ఏంటి అయ్యవారికే కదా ఓ దానాలు అవన్నీ ఇచ్చేది, మేకలు అలాంటిది. అంటే మేక పిల్లని తీసుకొని వెళ్తున్నాడు. యాగం అయిపోయింది, 3 దొంగలు ప్లాన్ చేశారట. మేక అయ్యవారి ఇంకేం పెద్ద లోకం తెలియదురా, మోసం చేద్దామా కానీ నడుచుకుంటూ వస్తే ఒకడు వచ్చాయంట. స్వామి నమస్కారం స్వామి, అంతా మీ దయ వల్ల అంతా మాట్లాడే. అదేంటి స్వామి మీ చేతిలో కుక్క పిల్ల ఉందేంటి, మీరేంటి అయ్యవారు కుక్క పిల్ల పట్టుకెళ్తున్నారే? మూర్ఖుడా, కుక్క ఏంట్రా, ఇది మేక, కావాలంటే చూడు వెనక తోకుంది అనగానే మే అంటుంది. భలేవారు స్వామి అది కుక్కే, మీకు అలా అని ఎవడ మోసం చేసినట్టున్నాడు. చిచ్చి అంటే ఇది అజ్ఞాని అనుకుని ముందుకెళ్ళాంట. అడవిలో వచ్చి ఇంకోటి తగిలేంట. మళ్ళీ ఇంకో స్వామి దండాలు స్వామి, మీరు చాలా గొప్ప స్వామి, మీరు ఆశీర్వదిస్తే అంత సుఖంగా అయిపోతుంది నా జీవితంతో, ఆశీర్వదించారు అని ఆశీర్వదించు. నేను స్వామి దేని స్వామి కుక్కను పట్టుకెళ్తున్నారు? కుక్కేంట్రా, మేకరా అన్నాడు. ఫస్ట్ నుంచి రెండోసారికి ఎక్స్ప్రెషన్ లెవెల్ మారిపోయింది. అది కుక్క కాదురా మేక, కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. సర్లే, 3వది తగిలే అంట. కాదే మేకేనే చూసుకొని డౌట్ వచ్చి ఎందుకైనా మంచి 3 చెప్పారంటే అయ్యి ఉండొచ్చు కదా అని వదిలేసి అయిపోయారంట. సో ఎంతటి వాడికైనా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. బయట జనాలు అనుకొని నిజమేనా అని ఒకనొకప్పుడు లేకున్నా కూడా వస్తుంది, థాట్ రాకపోలేదు. అయితే చిచి నేను ఏదైతే ఆలోచించానో ఐఎమ్ రైట్. ఓకే.